నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈవేళ కేబినెట్ మీటింగ్ జరగనుంది. సమావేశంలో మద్యం విధానంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో మంత్రులు పాల్గొని కీలక అంశాలపై చర్చించనున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కార్ నూతన విధానంపై చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే పలు రాష్ట్రాల మద్యం విధానంపై అధికారులు ఇచ్చిన నివేదికను మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసింది. దీన్ని ఈవేళ కేబినెట్ ముందు పెట్టనున్నారు. దీనిపై చర్చ అనంతరం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈవేళ కేబినెట్ మీటింగ్ జరగనుంది. సమావేశంలో మద్యం విధానంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో మంత్రులు పాల్గొని కీలక అంశాలపై చర్చించనున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు సర్కార్ నూతన విధానంపై చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే పలు రాష్ట్రాల మద్యం విధానంపై అధికారులు ఇచ్చిన నివేదికను మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసింది. దీన్ని ఈవేళ కేబినెట్ ముందు పెట్టనున్నారు. దీనిపై చర్చ అనంతరం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. అజిత్ సింగ్ నగర్, జక్కంపూడి, వాంబే కాలనీ, కండ్రిక, వైఎస్ఆర్ కాలనీ, నందమూరి నగర్, రాజరాజేశ్వరిపేట, భవానీనగర్, ఊర్మిళానగర్తో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ సందర్భంగా కేబినెట్ సమావేశంలో వరద నష్టంపై మంత్రులు చర్చించనున్నారు. వరద సహాయం, పంట నష్ట పరిహారం విషయంలో కేంద్రం నుంచి అదే సాయంపైన కేబినెట్లో చర్చించనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఈవేళ ఏపీ కేబినెట్ సమావేశం ఉండనుంది, వివరాలేంటి? ఏదైతే సెక్రటేరియట్ లోని మొదటి బ్లాక్ లో కూడా ఏపీ క్యాబినెట్ కూడా పెట్టుకుని ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి దీంట్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే గత వైసీపీ ప్రభుత్వంలో మద్యానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి షాపుల్ని కూడా నడపడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆంధ్రాలోనే లిక్కర్ షాపులకు సంబంధించి ఎక్కువగా కూడా మద్యాన్ని అయితే సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే విదేశీ అయితేనేమి మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని కూడా చాలా వరకు కట్టడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మద్యం పాలసీకి సంబంధించి కూడా మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. దానికి సంబంధించి సబ్ కమిటీ కూడా పూర్తి స్థాయిలో కూడా నివేదిక నిన్ననే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి దీన్ని కూడా కేబినెట్ లో పూర్తి స్థాయిలో కూడా చర్చించి ఒక పక్కన అక్టోబర్ 1 నుంచి కూడా అమలయ్యే పాలసీకి సంబంధించి పూర్తి కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో దాదాపుగా 15 రోజులుగా అంటే గత నెల 30-31 తారీఖు నుంచి భారీ వర్షాల కారణంగా ఒక పక్కన
విజయవాడ అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా చాలా వరకు తుఫాను తోటి చాలా వరకు ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వారికి నష్టపరిహారం కూడా భారీ మొత్తంలో ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే నిధులు విడుదల పైన కూడా దీంట్లో పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అదే విధంగా చూసుకుంటే కేంద్రం నుంచి కూడా అంటే ఈ వరదలకు సంబంధించి ఇప్పటికే కూడా ఒక పక్కన మోడీతో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా భేటీ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి ఇది వచ్చేసి జాతీయ విపత్తుగా కూడా ప్రకటించాలి. దీనికి సంబంధించి కేంద్రం చాలా వరకు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందనేసి ప్రధాని మోడీకి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి దీనికి సంబంధించి ఏదైతే నిధులు తీసుకురావడానికి కూడా దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే దాదాపుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపుగా 100 రోజులు కూడా పూర్తి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అవుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు నిరంకుశ పాలన అయితేనేమి, చాలా వరకు అక్రమ కేసులు అయితేనేమి, అభివృద్ధి లేకుండా డిజాస్టర్ చేసిన పరిస్థితి ఉందనేసి కూడా గతంలో పక్కన టీడీపీ అయితేనేమి, జనసేన, బీజేపీ నేతలు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ 100 రోజుల్లోనే భారీగా పూర్తిగా చూసుకుంటా ఉంటే అనేక రకాలుగా కూడా అభివృద్ధి వైపు పయనించే పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉందనేసి దీనికి సంబంధించి ఇప్పుడే ఒక పక్కన మంత్రులకైతే కూడా గ్రాఫ్ అయితే ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ మంత్రులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే విధంగా చూసుకుంటా ఉంటే జనసేన మంత్రులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి గ్రాఫ్ అయితే అందజేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా కూడా అభివృద్ధి వైపు పయనించడానికి, అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన రాష్ట్రానికి సంబంధించి రాజధానికి అభివృద్ధి అయితేనేమి, అదే విధంగా పోలవరం అభివృద్ధికి పూర్తి స్థాయిలో కూడా ఈ 100 రోజుల్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో పక్కన కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం అయితే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి వైపు పయనించేలాగా కృషి చేయడానికి అన్ని రకాలుగా కూడా ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జ్యోతి, ఇక అన్న క్యాంటీన్ల గురించి కూడా చర్చ జరిగే అవకాశం ఉందా? రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.